Hello everyone, welcome to our channel GG Soft Skills Academy. Express your expressions confidently in English. I am your soft skills trainer Vijay. Today's session we are going to learn how to ask the questions in English. Okay, English లో questions ఎలా అడగాలి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం. అండ్ ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అడగటానికి ఏ వర్డ్స్ ఉన్నాయి. దట్ మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు ఆస్క్ ద క్వశ్చన్స్ టు సమ్ వన్, సో వీ హ్యావ్ టు యూజ్ సమ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, వీటిని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటాం. సి దెర్ ఆర్ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్లో 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అవేంటంటే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని అండ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అనేసి 2 ఉంటాయి అన్నమాట. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఆల్రెడీ టెన్సెస్ ఎవరికైతే ఐడియా ఉంటుందో వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటి అన్నది అర్థం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏం లేదండి. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ మీన్స్ if someone asks you the yes or no question, the answer will be in the either yes or no. Okay, either yes or no, ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుందన్నమాట. సో వీటినే ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంట. అండ్ టెన్సెస్లో మనకు వచ్చే క్వశ్చన్స్ అన్నీ ఎస్ఆర్ నో క్వశ్చన్సే. సో టెన్సెస్లో టోటల్గా 12 పాజిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి, 12 నెగిటివ్ క్వశ్చన్స్ ఉంటాయి. హియర్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ ఏంటి, అసలు ఇవి ఎన్ని ఉంటాయి, ఈ వర్డ్స్ ఎన్ని ఉంటాయి. సో వీటినే మనం వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఇన్ఫర్మేటివ్ వర్డ్స్ అంటాం అనమాట, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటాం అనమాట. సో ఇవి మనకు ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అడగటానికి వీ హ్యావ్ సమ్ షార్ట్ ఆఫ్ వర్డ్స్. అవి టోటల్గా 9 ఉంటాయి. సో ఆ 9 ఏంటంటే, ఫస్ట్ వన్ వాట్, then why, when, where, which, who and how. How is also double H word. So here we have 7 and here ikkada who undi kada, దీన్ని we can divide it into 2 types. And whom. These are the questioning words and these are the double H words we have in English. మీరు ఒకవేళ ఎవరినైనా క్వశ్చన్స్ అడగాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దట్స్ వాట్ జస్ట్ నౌ ఐ హ్యావ్ టోల్డ్ యూ. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్, ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఆర్ డిఫరెంట్. సో ఇఫ్ యూ ఆస్క్ ఎస్ఆర్ నో క్వశ్చన్స్ టు సమ్ వన్, దే విల్ గివ్ యూ ద ఆన్సర్ either yes or no. If you ask these kind of questions, they have to explain about what they have done. ఓకే, వాళ్ళు చేసిన పని గురించి మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకు చేశారనో, లేకపోతే ఎలా చేశారనో, ఎప్పుడు చేశారనో, సో ఎవరి కోసం చేశారనో. ఫర్ దీస్ సో దే హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, దే హ్యావ్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్ దే హ్యావ్ డన్. ఓకే, వాళ్ళు చేసిన దాని గురించి వాళ్ళు ఏదో మీకు చెప్పాలి అనమాట. వీటిని ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ అంటాం అండ్ వాటిని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటాం. అండ్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉంటారు. ఎక్కువ కాన్వర్జేషన్స్లో కూడా డబుల్ హెచ్ వర్డ్స్, ఐ మీన్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్సే ఉంటాయన్నమాట. నా let us see what are the meanings of these words. Okay, what means ఏమి, why means ఎందుకు, when ఎప్పుడు, where ఎక్కడ, which ఏది, who ఎవరు, how ఎలా, whose ఎవరిది, whom ఎవరిని. ఓకే, for example, so these are the main double H words which are available in English, but ikkada ee whom ni different ga kuda vaadachu. For example, the whom you can use like for whom, with whom, to whom and by whom. Okay, so for whom, so who means evarni, for whom evari kosam, and with whom evarito, to whom evariki, by whom evari valana. ఓకే, ఎవరి కోసం చేసావు, ఎవరికి చేసావు,
ఎవరి వలన చేసావు అడుగుతుంటారు కదా. సో ఎవరితో కలిసి చేసావు. ఓకే, సో ఈ వీటన్నిటికీ యూ హ్యావ్ టు యూజ్ దీస్. మెయిన్లీ దెర్ ఆర్ 9 informative questioning words and whom is divided into 4 types. Okay, so whom do you want, ఎవరు కావాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరన్నా ఒక క్రిమినల్ ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, పోలీస్ వాళ్ళు వాళ్ళని అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేసేటప్పుడు దే విల్ ఆస్క్ యూ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఓకే, ఎవరి కోసం చేసాం, ఫర్ హూమ్ యూ హ్యావ్ డన్ ఇట్, ఫర్ హూమ్ యూ కిల్డ్ హిమ్. ఓకే, ఎవరి కోసం అతన్ని చంపావు, ఎవరి కోసం అతను ఇది చేసావు. ఓకే, దెన్ విత్ హూమ్ యూ డిడ్ ఇట్, ఎవరితో కలిసి చేసావు. ఓకే, సో దీస్ ఆర్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ హూమ్ వర్డ్స్. ఓకే, సో వీటిని వెన్ యూ ఆర్ ఆస్కింగ్ ద ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి. ఓకే, వెన్ యూ ఆర్ ఆస్కింగ్ ద ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్స్ ఆ క్వశ్చనింగ్ వర్డ్స్ ఎలా ఉండాలి, సో ఏ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, ఆల్రెడీ ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ ద యూసెస్ ఆఫ్ దీస్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చనింగ్ వర్డ్స్. సో ఈ ఇన్ఫర్మేటివ్ క్వశ్చనింగ్ వర్డ్స్ గురించి నేను ఆల్రెడీ యూసెస్ చెప్పాను. నౌ లెట్ us see the structure. So if you want to make one question, if you want to make a question, if you want to frame a question, informative question, how to frame these, how to frame the question. Okay, let us see. So the structure ఏంటంటే, so when you are asking the informative question, you have to ask, first of all you have to start the statement, you have to start the question with double H word. సో double H words అంటే ఇవే అండి, I mean informative questions. Okay, then one helping verb, then you have to take a subject, then the important thing that is verb, the suitable verb you have to take, and the last one is complement. సో దాని గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదన్నా అడగాల్సి ఉంది అంటే దాన్ని అడగాలి. ద లాస్ట్ వన్ ఈజ్ క్వశ్చన్ మార్క్. ఓకే, దిస్ ఈస్ ద స్ట్రక్చర్ యూ హ్యావ్ టు ఫాలో. This is the structure you have to follow when you are asking the informative questions in English. Okay, let us see some examples like so where are you going. See, in this statement the first one double H word where ఆల్రెడీ ఉంది కదండి, డబుల్ హెచ్ వర్డ్ ఉంది కదా, సో అది మనం తీసుకున్నాం. దెన్ హెల్పింగ్ వర్బ్ ఆర్. ఓకే, ఇట్ ఈస్ రిలేటెడ్ టు బీ ఫార్మ్స్. ఓకే, ఆ బీ ఫార్మ్స్ కీవర్డ్స్ ఏంటి అదంతా అంటే జస్ట్ గో త్రూ ద ప్రీవియస్ వీడియో. ఓకే, దెన్ సబ్జెక్ట్ ఉండాలి అన్నాం, యూ నువ్వు అన్న సబ్జెక్ట్ తీసుకున్నాం. అండ్ వర్బ్ గోయింగ్. ఓకే, మీరు దీన్ని V4 అనో అలా పిలుస్తారు, బట్ ఐ కాల్ ఇట్ యాజ్ ఐఎన్జీ వర్బ్. అండ్ కాంప్లిమెంట్ అనేది మనకు నెసెసరీ అయితేనే తీసుకోవాలని చెప్పాను, దాన్ని ఇక్కడ అంత నెసెసిటీ లేదు కాబట్టి నేను తీసుకోలేదు. సో దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు ఫ్రేమ్ యువర్ స్టేట్మెంట్. ఓకే, దెన్ జస్ట్ సి ఈ వేర్ ప్లేస్లో మనం ఇంకా డబుల్ హెచ్ వర్డ్స్ మార్చుకుంటూ వెళ్తే మీనింగ్స్ మారుతూ ఉంటాయి. ఓకే, వేర్ ఆర్ యూ గోయింగ్, ఎక్కడికి వెళ్తున్నావు. ఫర్ హూమ్ ఆర్ యూ గోయింగ్, ఎవరి కోసం వెళ్తున్నావు. విత్ హూమ్ ఆర్ యూ గోయింగ్, ఎవరితో వెళ్తున్నావు. అండ్ బై హూమ్ యు ఆర్ గోయింగ్, ఎవరి వలన వెళ్తున్నావు. ఓకే, ఎవరైనా ఇబ్బంది చేశారా, ఏమైనా అన్నారా, ఎందుకోసం వెళ్తున్నావు అని అడుగుతారు కదా. బై హూమ్ యు ఆర్ గోయింగ్, ఎవరి వల్ల వెళ్తున్నావు. సో ఇలా ఈ ఆల్రెడీ ఉన్న డబుల్ హెచ్ వర్డ్లో కానీ మీరు ఫ్రేమ్ చేసుకున్న స్టేట్మెంట్లో డబుల్ హెచ్ వర్డ్ పెట్టిన ప్లేస్లో ఏదన్నా మనకు సూటబుల్ అయ్యే డబుల్ హెచ్ వర్డ్ పెట్టుకుంటూ వెళ్ళాలి. అది మీనింగ్ఫుల్గా ఉందంటే మనం దాన్ని సిచ్యువేషన్స్ తగ్గినట్లు ఎక్కడ వాడాల్సి వస్తుందో మీ అనలైజేషన్లో మీరు ఎక్కడ వాడాల్సి వస్తుందో మీ సిచ్యువేషన్స్కి, ఓకే, ఎక్కడ వాడాల్సి వస్తుందో అక్కడ వాడడం. సో అక్కడ ఎవరినైనా అడిగితే ఆ క్వశ్చన్ దట్ ఈస్ ఇట్ ఈస్ క్లియర్ విత్ గ్రామటికలీ. ఓకేనా, సో గ్రామటికల్గా ఇది క్లియర్గా ఉంటుందన్నమాట. దెన్
హౌ ఆర్ యూ గోయింగ్, ఎలా వెళ్తూ ఉన్నావు. ఓకే, వెన్ ఆర్ యూ గోయింగ్, ఎప్పుడు వెళ్తూ ఉన్నావు. అండ్ వై ఆర్ యూ గోయింగ్, ఎందుకు వెళ్తూ ఉన్నావు. సో ఇలా మనకు ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చనింగ్ వర్డ్ ఉంటుంది కదా, ఆ క్వశ్చనింగ్ వర్డ్ ప్లేస్లో ఏదన్నా వేరే క్వశ్చనింగ్ వర్డ్ పెడితే మీనింగ్ఫుల్గా ఉంది అంటే అది ఆ క్వశ్చన్ అడగాల్సిన సిచ్యువేషన్ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాడేయటమే. సో దెర్ ఈజ్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. ఓకే, సో దిస్ ఈస్ ద హౌ టు మేక్ questioning words, that is informative questioning words. That's all my dear friends. If you learn something from this video, just like, share and comment to my video. And if you really like this, just share to your near and dear. ఈ వీడియోలో నేను ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పలేకపోయాను, బికాస్ మీకు ఈ టాపిక్ జరగాలి అంటే, మీకు ఇంకా ఎక్కువ ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెన్సెస్ నేర్చుకోవాలి. సో టెన్సెస్ నేర్చుకునే వాళ్ళకైతే క్లియర్గా ఉంటుంది. అండ్ ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్ అన్నాను కదా, ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్ అనేది ఇదే అండి. సో ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్. ఆ ఎస్ఆర్ నో క్వశ్చన్స్కి ఇన్ఫర్మేటివ్ వర్డ్స్ యాడ్ చేస్తే అది ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అవుతుంది. సో మా స్టూడెంట్స్కి అయితే ఇలానే చెప్తాం, దట్ మీన్స్ ఇన్ఫర్మేటివ్ క్వశ్చనింగ్ వర్డ్స్ ప్లస్ ఎస్ఆర్ నో క్వశ్చన్ అని డైరెక్ట్గా చెప్పేస్తాం. బట్ మీకు ఆ వేరియేషన్ తెలియదు కాబట్టి ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ హియర్. ఓకే, దట్స్ ఇట్. So I am asking you, if anybody have any doubts regarding grammar or else vocabulary, so just నా వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వాలని నేను చెప్తున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే జస్ట్ కామెంట్ మీ. ఓకే, సో బై ద వే నేను కూడా ఎక్కువ వీడియోస్ చేసేదానికి నాకు అవకాశం ఉంటుందండి. సో మీరు కామెంట్ చేయడం వల్ల ఇది మాకు డౌట్ ఉంది, లేదంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని మీరు కామెంట్ చేయడం వల్ల సో నేను ఇంకా వీడియోస్ ఎక్కువ చేసేదానికి అవకాశం ఉంటుందండి. సో వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ కామెంట్ టు మై వీడియోస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.